మన శరీరం ఒక విద్యుత్ వ్యవస్థలా పనిచేస్తుందని, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న చక్రాల సమూహాన్ని కులం అంటారని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. కుండలిని తెలియకపోయినా ఉపాసనతో అదే అనుభవం వస్తుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. యోగి సాధన ద్వారా కుండలిని శక్తిని మేల్కొలిపి మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ప్రతి చక్రాన్ని దాటి అమృతానుభవాన్ని పొందుతాడు. అదే సమయంలో ఒక భక్తుడు దేవుని నామాన్ని జపిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ రూపంలో లీనమవుతాడు. త్యాగరాజస్వామి వారు రామ అని నిరంతరం ఉపాసన చేశారు. ఇది యోగి చేసే సాధనతో భిన్నం కాదు. యోగి శరీరంలోని మూలశక్తిని పట్టుకుని పైకెళ్తాడు. భక్తుడు ఆ మూలశక్తినే రామ అనే నామంలో అనుభవిస్తాడు. జ్ఞాని విచారణ ద్వారా బ్రహ్మము కాని దానిని వదిలి బ్రహ్మాన్ని గ్రహిస్తాడు. యోగి శక్తిని అనుసరించి పొందే అమృతానుభవం, భక్తుడు నామాన్ని ద్వారా పొందే ఆనందం, జ్ఞాని తత్వం ద్వారా గ్రహించే బ్రహ్మం, ఇవన్నీ ఒకటే. ముగ్గురికి లభించేది ఒకటే పరమానందం. కుండలిని గురించి తెలియకపోయినా తదేక నిష్ఠతో ఉపాసన చేస్తే అదే చైతన్యం మేల్కొంటుంది. మార్గాలు వేరైనా అనుభవం ఒకటే. ఇదే పరమసత్యం. శ్రీమాత్రే నమః.